నమస్కారం. ఈరోజు మనం దక్షిణ కొరియాకు చెందిన లీ కీయాంగ్ అనే వ్యక్తి గురించిన ఒక చాలా భయంకరమైన కథను లోతుగా చూడబోతున్నాం. అంటే పైకే ఎంతో ఆకర్షణీయంగా విజయవంతంగా కనిపించే ఒక వ్యక్తి వెనుక ఎలాంటి నిజాలు దాగి ఉంటాయో ఇది బయటపెడుతుంది. సరే, మొదలు పెడదామా? రైట్. కథ మూన్ సుహో అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఇది ఆమె అసలు పేరు కాదు, మనం గోప్యత కోసం ఈ పేరు వాడుతున్నాం. ఆమె తన ప్రియుడు లీ కీయాంగ్తో ప్రేమలో ఉంది. డిసెంబర్ 20, 2022న సియోల్లోని ఒక మంచి ఖరీదైన కొరియన్ బార్బిక్యూ రెస్టారెంట్లో మూన్ తల్లిదండ్రులను కలవడానికి లీ ఒక డిన్నర్ ఏర్పాటు చేశాడు. లీనే స్వయంగా ఈ ఏర్పాటు చేయడం ఆమెకు కొంచెం ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగించింది. రెస్టారెంట్లో వాళ్ళ అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తూ పక్కన కూర్చున్న లీని చూసి ఆమె చాలా గర్వపడుతోంది. తప్పకుండా తన వాళ్ళు లీని ఇష్టపడతారని ఆమె నమ్మకం. ఎందుకంటే లీ చూడటానికి అచ్చు హీరోలా ఉన్నాడు. మరి 32 ఏళ్ల ఆర్మీ వెటరన్, మంచి రూపం, ఉన్నత విద్యావంతుడు అని చెప్పుకున్నాడు. ఇంకా దక్షిణ కొరియాలోనే పలుకుబడి గల సంపన్న కుటుంబం నుంచి వచ్చాడట. తను ఉంటున్న బిల్డింగ్ కూడా వాళ్ళ తాతగారిదే అని చెప్పాడు. చాలా వినయంగా, దయగా ఉంటాడు. జంతు ప్రేమికుడు కూడా. ఒక కుక్క, 3 పిల్లులు ఉన్నాయట. అంటే తల్లిదండ్రులకు నచ్చేయడానికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నట్లు లెక్క. కొద్దిసేపటికి మూన్ తల్లిదండ్రులు వచ్చారు. లీ చాలా మర్యాదగా వాళ్ళని ఆహ్వానించి ఖరీదైన వంటకాలు, డ్రింక్స్ ఆర్డర్ చేశాడు. భోజనం చేస్తూనే మూన్ తండ్రితో తన ఆర్మీ కబుర్లు చెప్పడం, తల్లికి ఆ పెంపుడు జంతువుల ఫోటోలు చూపించడం, ఇలా వాళ్లతో భలే కలిసిపోయాడు. ఇదంతా చూసి మూన్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. తల్లిదండ్రుల ముఖాల్లో కూడా లీ అంటే ఇష్టం కనిపించింది. దాదాపు 2 గంటల పాటు డిన్నర్ బాగా సాగింది. వెళ్లేటప్పుడు లీని ఆప్యాయంగా హక్ చేసుకుని మరీ వెళ్లారు. అంతా బాగానే ముగిసింది అనుకున్న టైంలో వాళ్ళు వెళ్ళిపోయాక అసలు కథ మొదలైంది. మూన్, లీ కలిసి రెస్టారెంట్ బయట పార్కింగ్ గ్యారేజ్ వైపు నడుస్తున్నారు. అప్పుడు లీ బాగా తాగి ఉన్నాడని మూన్ గమనించింది. ఇంత తాగినా మా వాళ్ల ముందు ఎంత బాగా నటించాడు అని మొదట అనుకుంది. కానీ తాగిన మొత్తులో డ్రైవింగ్ చేయడం కరెక్ట్ కాదు కదా. కారు దగ్గరకు వెళ్ళాక మూన్ చాలా నెమ్మదిగా, మనం కారిక్కడే వదిలేసి టాక్సీలో వెళ్దామా అని అడిగింది. అంతే, లీకి అది పెద్ద అవమానంగా అనిపించింది. తను అంత గొప్పగా డిన్నర్ ఇప్పిస్తే ఇప్పుడు తననే అనుమానిస్తోందని కోపంతో ఊగిపోయాడు. అక్కడే ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. చివరికి లీ మన బంధం అయిపోయింది అని అరిచి టాక్సీ కోసం తను ఒక్కడే వెళ్ళిపోయాడు. పాపం మూన్ ఏం జరిగిందో అర్థం కాక షాక్లో ఉండిపోయింది. తర్వాత తనే టాక్సీ పిలుచుకుని ఇంటికి వెళ్ళి ఏడుస్తూ పడుకుంది. మూన్ కూడా ఎక్కువసేపు బాధపడలేదులేండి. మరుసటి రోజు ఉదయం డోర్ బెల్ మోగింది. తీసి చూస్తే ఒక డెలివరీ బాయ్ ఒక పెద్ద గులాబీల బొకేతో నిలబడి ఉన్నాడు. దాంతో పాటు ఉన్న కార్డులో లీ క్షమాపణ చెబుతూ, నిన్న రాత్రి జరిగిన దానికి సారీ, ఈ రాత్రి డిన్నర్కు వస్తావా అని రాశాడు. అది చూడగానే మూన్కు కోపం పోయింది. వెంటనే లీకి ఫోన్ చేసి క్షమించేసింది. మా అమ్మా నాన్నలకు నువ్వంటే చాలా నచ్చావు, మన గొడవ గురించి వాళ్ళకి తెలీదులే, అంతా మర్చిపోదాం అని చెప్పింది. ఆ రాత్రి మళ్లీ ఖరీదైన డిన్నర్, లగ్జరీ హోటల్లో స్టే. తర్వాత కొన్ని రోజుల పాటు లీ మూన్ను విపరీతంగా విలాసాలతో ముంచెత్తాడు. ఖరీదైన షాపింగ్, రెస్టారెంట్లు, హోటళ్ళు. మూన్ వద్దన్నా వినలేదు. ఇది క్రిస్మస్ సీజన్ కదా, నిన్ను ఇలా చూసుకోవడం నా బాధ్యత, నువ్వు దీనికి అర్హురాలివి అని నమ్మించాడు. దక్షిణ కొరియాలో క్రిస్మస్ ఎక్కువగా జంటల పండుగ కదా, కుటుంబ పండుగ కాదు. అవునవును. ఆ కల్చరల్ ఆస్పెక్ట్ను అతను తన చర్యలకు ఒక కారణంగా వాడుకున్నాడు. కరెక్ట్. క్రిస్మస్ ముందు రోజు లీ మూన్తో, క్రిస్మస్ రోజున నీకోసం స్పెషల్ డిన్నర్ ప్లాన్ చేశాను, అయితే ఆ రోజు ఉదయం కాస్త నా అపార్ట్మెంట్కు వచ్చి నా పెంపుడు జంతువులకు ఫుడ్ పెట్టగలవా, నేను డిన్నర్ ఏర్పాట్లలో ఉంటాను అని అడిగాడు. మూన్ సరే అంది. క్రిస్మస్ రోజు ఉదయం సుమారు 11 గంటలకు మూన్ లీ అపార్ట్మెంట్ బిల్డింగ్కు వెళ్ళింది. లిఫ్ట్ దిగి ఫ్లాట్ వైపు నడుస్తుంటే ఒక ఘాటైన గులాబీల వాసన. వావ్, నాకోసమే ఇదంతా అని మొదట అనుకుంది. డోర్ దగ్గరకు వెళ్ళి లోపల లీ ఉన్నాడేమో అని పిలిచింది, తలుపు తట్టింది. కాని రెస్పాన్స్ లేదు. కొంచెం వింతగా అనిపించినా తన దగ్గరున్న కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టింది. కాని లోపల సీన్ తాను ఊహించినట్లేదు. లీ లేడు. అపార్ట్మెంట్ నిండా గులాబీలే, కాని ఫ్రెష్గా లేవు. వాడిపోయి రేకులు రాలిపోయి ఉన్నాయి. ఆ చీకటి అపార్ట్మెంట్లో ఆ పాత పూల వాసనతో వాతావరణం ఏదోలా కొంచెం భయంగా అనిపించింది.
లీకి ఫోన్ చేసినా తీయలా. ఆ భయంకరమైన వాతావరణంలో లీ పెంచుకుంటున్న పిల్లులు ఆకలితో ఆమె కాళ్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. దాంతో ఆ వింత గులాబీల గురించి పక్కన పెట్టి వాటికి ఫుడ్ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది. క్యాబినెట్లు అన్నీ వెతికినా ఫుడ్ లేదు. తర్వాత హాల్లో నడుస్తూ వెళ్తుంటే ఒక చిన్న సన్నని అల్మారా, అంటే క్లీనింగ్ క్లోజెట్ లాంటిది కనిపించింది. బహుశా ఇందులో పెట్టాడేమో అనుకుని దాన్ని తెరవడానికి ట్రై చేసింది. డోర్ నాబ్ తిరిగింది, కానీ లోపల ఏదో అడ్డుపడుతున్నట్టు. తలుపు పూర్తిగా తెరుచుకోలేదు. ఆ చీకటి, నిశ్శబ్దం, ఆ పాత గులాబీల వాసన మూన్కు చాలా డిస్టర్బింగ్గా, భయంగా ఉంది. త్వరగా పిల్లులకు ఫుడ్ పెట్టి వెళ్ళిపోవాలనుకుంది. అందుకే ఆ అల్మరా హ్యాండిల్ను గట్టిగా పట్టుకొని తన వైపు లాగింది. తలుపు ఒక్కసారిగా ఓపెన్ అయింది. లోపలున్న దృశ్యం చూసి ఒక్క క్షణం ఆమెకేమంతం కాలేదు. ఆ తర్వాత భయంతో గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. మూన్ చూసిన ఆ భయంకరమైన దృశ్యం వెనుక ఏం జరిగిందో చూద్దాం. నిజానికి లీకీ యంగ్ గురించి మూన్కు తెలిసిన ప్రతి విషయం దాదాపుగా అబద్ధమే. 5 రోజుల క్రితం డిన్నర్ తర్వాత పార్కింగ్ గ్యారేజ్లో గొడవపడి టాక్సీ కోసం వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు కదా లీ. అవును. మూన్ వెళ్లిపోయాక తిరిగి వచ్చి తన కారు తీసుకుని తాగి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లాడు. అంటే మూన్కు అబద్ధం చెప్పాడనమాట. అవును. దారిలో అతను తాగి నడుపుతూ ఒక టాక్సీని గుద్దేశాడు. అదృష్టవశాత్తు ఎవ్వరికీ గాయాలు కాలేదు. కాని లీకీ తాగి నడపడం కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు ఇలా చేశాడు. 2013లో సైన్యంలో ఉన్నప్పుడు తాగి నడిపినందుకు జైలు శిక్ష కూడా అనుభవించాడు. తర్వాత 2018, 2019లలో మళ్లీ 2 సార్లు అరెస్ట్ అయ్యాడు. ఇంత నేర చరిత్ర ఉందా? ఈ విషయం మూన్కు తెలిసి ఉండదా, లేక లీ చెప్పలేదా? ఖచ్చితంగా చెప్పి ఉండడు. తన ఆకర్షణీయమైన ప్రవర్తన, ఆ అబద్ధపు గొప్పలతో ఆమెను పూర్తిగా నమ్మించాడు. బహుశా వాళ్ల పరిచయం కొద్దికాలమే కావడం కూడా. అది కూడా కారణం కావచ్చు. నిజమే. ఈ టాక్సీ యాక్సిడెంట్ చిన్నదే అయినా పోలీసులకు తెలిస్తే తన పాత రికార్డు బయటపడి ఈసారి పెద్ద శిక్ష పడుతుందని లీ భయపడ్డాడు. అందుకే పోలీసులకు చెప్పకుండా సెటిల్ చేసుకుందామని ఆ టాక్సీ డ్రైవర్ను ఒప్పించాడు. సరే, తర్వాత ఏం జరిగింది? డ్రైవర్ క్యాష్ కావాలని పట్టుబట్టడంతో లీ తన అపార్ట్మెంట్కు తీసుకెళ్లాడు. అక్కడ ఎంత డబ్బు ఇవ్వాలనే దానిమీద ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవలో కంట్రోల్ కోల్పోయిన లీ టాక్సీ డ్రైవర్ను కొట్టి చంపేశాడు. నమ్మలేకపోతున్నాను. ఆ తర్వాత ఆ శవాన్ని, గిఫ్ట్స్, డిన్నర్లు అన్నీ ఆ డ్రైవర్ డబ్బుతోనా? సరిగ్గా అంతే. ఆ దొంగిలించిన క్రెడిట్ కార్డులతోనే మూన్ను అంత విలాసంగా చూసుకున్నాడు. అదే సమయంలో డ్రైవర్ ఫోన్ నుంచి అతని కుటుంబ సభ్యులకు తానే డ్రైవర్లా నటిస్తూ అతను బతికే ఉన్నాడని, పనిమీద ఊరు వెళ్లానని మెసేజ్లు పంపాడు. మరి ఆ గులాబీలు, ఆ వాసన? అల్మరాలోని శవం నుంచి వచ్చే వాసన బయటకు రాకుండా ఉండటానికే అపార్ట్మెంట్ నిండా అన్ని గులాబీలు పెట్టాడు. ఆ వాడిపోయిన గులాబీల వెనుక ఉన్న భయంకరమైన నిజం అది. ఇది వింటుంటేనే చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఇంకా ఏమైనా అబద్ధాలు బయటపడ్డాయా? ఓహ్, చాలా ఉన్నాయి. లీ చెప్పిన ఆ గొప్ప కుటుంబ నేపథ్యం, సంపద అంతా కట్టుకథ. అతనికి స్వంత ఇల్లు లేదు, డబ్బు లేదు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి ఆ డబ్బుతోనే గొప్పలు చెప్పుకున్నాడు. పోలీసులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే అతను ఉంటున్న అపార్ట్మెంట్ కూడా అతనిది కాదని తేలింది. అది అతని మాజీ ప్రియురాలి. ఆమె ఒక 50 ఏళ్ల బార్టెండర్. ఏంటి, ఆ కుక్క పిల్లులు కూడా అతనివి కావా? కావు, అవి కూడా ఆ మాజీ ప్రియురాలివే. ఇంకా దారుణమైన విషయమేంటంటే పోలీసులు ఆ అపార్ట్మెంట్లో ఆమె రక్తపు మరకలను కనుగొన్నారు. ఓ నో! లీ ఆ మాజీ ప్రియురాలిని కూడా హత్య చేసి ఆమె ఆస్తిని, పెంపుడు జంతువులను దొంగిలించి ఆమె ఫోన్ వాడుతూ ఆమె బతికే ఉన్నట్లు అందర్నీ నమ్మిస్తున్నాడని నిర్ధారించారు. ఆమె ఎప్పుడూ ఎలా చనిపోయిందో కూడా చాలా కాలం ఎవరికీ తెలియకుండా చేశాడు. అంటే 2 హత్యలు. అయ్యో! మూన్ ఎంత పెద్ద ప్రమాదంలో పడిందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఆ తర్వాత లీ అరెస్ట్ అయ్యాడా? అవును. మూన్ వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో లీని అరెస్ట్ చేశారు. విచారణలో టాక్సీ డ్రైవర్, మాజీ ప్రియురాలి హత్యలను తనే చేశానని ఒప్పుకున్నాడు. కానీ కథ ఇక్కడతో అయిపోలేదు. లీ వస్తువుల్ని చెక్ చేసినప్పుడు అప్పటికే మిస్సింగ్ అయిన మరో మహిళ సెల్ఫోన్ పోలీసులకు దొరికింది. 3వ మహిళ? అవును. ఆమె అదృశ్యం వెనుక కూడా లీ హస్తముందని పోలీసులు అనుమానించారు. కానీ లీ మాత్రం ఆ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పాడు. ఆ 3వ మహిళ ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఆ కేసు ఇంకా ఓపెన్గానే ఉంది. లీ నేరాలు బయటపడ్డాక సమాజం స్పందించిన తీరు కూడా కొంచెం విచిత్రంగా ఉందంటారు కదా. అతను చేసిన ఘోరాల కంటే అతని అందం గురించే ఎక్కువ మాట్లాడారట. అవును, అది చాలా ఆందోళన కలిగించే విషయం. లీ చాలా అందంగా ఉండటంతో
మీడియాలో అతని ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. చాలామంది అతన్ని హ్యాండ్సమ్ డెవిల్ అని పిలవడం మొదలుపెట్టారు. అవునా? ఆ టాక్సీ డ్రైవర్తో మాట్లాడుతున్న సీసీటీవీ ఫుటేజ్ చూసి హీరోలా ఉన్నాడు అని కామెంట్లు చేశారు. అతను చేసిన నేరాల తీవ్రతను మర్చిపోయి కేవలం బయటి రూపానికి ఆకర్షితులయ్యారు. ఇది హ్యాలో ఎఫెక్ట్ అంటారు కదా, దానికొక ఎగ్జాంపుల్. అంటే ఒక వ్యక్తిలో ఒక మంచి లక్షణం, ఇక్కడ అందం కనిపిస్తే మిగతావన్నీ కూడా బాగుంటాయని అనుకోవడం. ఈ విపరీతమైన ఆరాధన వల్ల లీ జైలుకు వెళ్లడానికి కారణమైన మూన్కు ప్రమాదం వస్తుందని కూడా భయపడ్డారు కదా? నిజమే. లీ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తారేమోనని భయాలొచ్చాయి. అదృష్టవశాత్తు దక్షిణ కొరియా పోలీసులు మూన్ ఐడెంటిటీని చాలా సీక్రెట్గా ఉంచగలిగారు. అందుకే మనం కూడా మారుపేరు వాడుతున్నాం. ప్రస్తుతం ఆమె సేఫ్గా ఉందని ఆశిద్దాం. చివరికి 2 హత్యల కేసుల్లో లీ కియాంగ్కు జీవిత ఖైదు పడింది. చూశారు కదా, పైకి కనిపించే ఆకర్షణ, ఆ గొప్పదనం వెనుక ఎంతటి క్రూరత్వం, ఎంత మోసం దాగి ఉండవచ్చో. లీ కియాంగ్ కథ ఇది మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం లాంటిది. కేవలం బయటి రూపాన్ని, మాటలను బట్టి మనుషులను అంచనా వేయడం ఎంత ప్రమాదకరమో ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.